ఆయన ఈ విషయం చూపించేది చూడండి ఒకసారి. చూడండి ఎంత విషయాలు ఉన్నాయండి. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మనం ఇప్పుడు తినేస్తాం, అది లోపలికి వెళ్ళిపోద్ది, లోపల ఉంటుంది అది. అది ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది మనకి బైబిల్ మిషన్ నుంచి చాలా మంది వచ్చారు. గుంటూరు ఎల్ఎఫ్ చాలా ఇష్యూస్ వచ్చాయి. తర్వాత అక్కడ ఇద్దరు ముగ్గురు పాస్టర్స్, అర్థమైందండి, చాలా డేంజరస్ ఇష్యూస్ అన్నమాట. ఒక ఈవిల్ వచ్చి మేడ మీద కూర్చుంది ఒక ఆయనకి, ఆయన బోధిస్తారు అక్కడ. ఆయన ఎల్ఈఎఫ్ గుంటూరు పుల్లారావు గారు. చాలా ఆ టైం నన్ను పిలిచారు, అర్థమైందండి. చాలా డేంజర్ అనమాట. అది మీదకి వచ్చి కూర్చున్నప్పుడు సూసైడ్ చేసుకుందామని ఇంట్లోకి బయటకు వెళ్ళిపోతున్నాడు, రైల్ ట్రాక్ మీదకి వెళ్ళిపోయాడు. ఆయన అద్భుతంగా వాక్యం చెప్తారు. ఆయన మనకి పెద్ద ఆఫీసర్, అతను 2 జిల్లాలకి ఆయన పెద్ద ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్. సరే, అంటే 2 రాష్ట్రాలకి ఆ టైంలో ఇండస్ట్రీకి సంబంధించి. సరే, అలాంటి పరిస్థితుల్లో చాలా భక్తిపరుడు, కానీ ఆయనకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. ఆయన సూసైడ్ మూమెంట్ అది. ఆయన పిల్లలేరు. అలాంటి సమయంలో ప్రార్థన చేసినప్పుడు దర్శనానికి ఒక కనిపించింది. అది చెప్పి సరిచేయించడం చాలా లోతైన విషయం ఇది. మళ్ళీ మనం నైట్ కూర్చుంటాం, చాలా సమయం అయింది, 2-3 అవుతుంది. ఏమండి, మళ్ళీ మనం సాయంత్రం ఉంది, రేపు ఉంది, మనం కొన్ని మాటలు చెప్తాం. ఇప్పుడే సమయం లేదు. మిగతాది మళ్ళీ నా అనుభవం, దేవుడు ఎందుకున్నాయి కూడా మనం సాయంత్రం మనం చెప్తాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే నాకేం వచ్చిందని నేను చెప్పట్లేదు.